నమస్తే, వెల్కమ్ బ్యాక్. ఇవాళ చాలా రోజుల నుంచి అనుకుంటున్న ట్రిప్ అనమాట. యూఎస్ నుంచి ఐర్లాండ్లోని డబ్లిన్కి. సో లెట్స్ గో. Everybody's got to run, and ain't nobody gonna hold you. And everybody needs someone. Don't try to go alone. Don't say I never told you. When you wake up tomorrow and your heart ain't feeling right, I'd love to steal up all the say goodbye to pain and sorrow every day and every night. I once heard somebody say నా బోర్డింగ్కి ఇంకా 1.5 hours ఉంది. ఇప్పుడు నేను తీసుకున్న ఎయిర్లైన్స్ పేరు వచ్చేసి ఎయిర్ లింగస్ అనమాట. మనకి ఇండియాకి ఎయిర్ ఇండియా లాగా, యూకే అండ్ సింగపూర్కి సింగపూర్ లాగా అట్లా ఐర్లాండ్కి ఎయిర్ లింగస్ అనమాట. everybody's got to run, and ain't nobody gonna hold you. సో చెక్ ఇన్ కూడా అయిపోయింది ఇప్పుడే. నేను 2 months బ్యాక్ టీఎస్ఎస్ సెక్యూరిటీ ప్రోగ్రామ్ అని చెప్పి ఒక దానికి అప్లై చేసిన. దానివల్ల ఏంటంటే ఈ బెల్ట్లు, షూలు ఇవేం రిమూవ్ చేయకుండా ఫాస్ట్గా పాస్ అయిపోవచ్చు అనమాట. ఇప్పుడు శాన్ ఫ్రాన్సిస్కో నుంచి ఐర్లాండ్లోని డబ్లిన్ ఎయిర్పోర్ట్లో దిగుతాం ఒక 10 hours తర్వాత. We're very pleased to see you aboard this afternoon, ladies and gentlemen, boys and girls, and the safety is Aer Lingus' #1 priority on board. Will you please give your full attention to the cabin crew while we demonstrate the safety features on board this aircraft? ఈ జర్నీ కూడా ఆల్మోస్ట్ ఇందాక చెప్పినట్టు 10 hours పట్టింది. ఇప్పుడు ఇమిగ్రేషన్ కంప్లీట్ చేసుకొని ఇక్కడి నుంచి సిటీకి 15 minutes దూరంలో నేను నా స్టే బుక్ చేశాను. సో ఊబర్ కానీ క్యాబ్స్ కానీ ఏమైనా దొరుకుతాయేమో చూడాలి. టైం వచ్చేసి మార్నింగ్ 7:30 అవుతుంది. ఇవాళ డబ్లిన్ సిటీలో చూసే ప్లేసెస్ ఏమున్నాయో అది చూడడానికి వెళ్తున్నా. ఇదే ట్రైన్ స్టేషన్. దీని పేరు వచ్చేసి కిలస్టర్ అంట. ఇక్కడ ట్రైన్ సిస్టమ్ని డాట్ అని పిలుస్తారు. ఇదిగో. సో 5, 10, ఒక 20 euros.
ఈ ట్రైన్ తీసుకుంటే సిటీ సెంటర్లోకి వెళ్ళడానికి 15 minutes పడుతుంది అంతే. When the morning's standing at your door, brighter than our mornings come before. Don't be late, my dear. Life won't wait, my dear. Don't be late. When the day is longer than the night, the road ahead is clear and in the light is ఐర్లాండ్లో సోడా బ్రెడ్ అనేది బాగా పాపులర్ అనమాట. అదొక వెరీ ట్రెడిషనల్ ఐరిష్ బ్రెడ్ లాగా బటర్తో టేస్ట్ చేస్తే చాలా బాగుంటుంది. life won't wait, my dear. సో బ్రెడ్ 41 షాప్లోనే ఒకటేమో బ్రెడ్ తీసుకున్నా, ఇంకోటి ట్రీట్ లాంటిది. Don't delay. సో ఇవాళ చూసే లొకేషన్స్లో వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ అండ్ మోస్ట్ ఫేమస్ యూనివర్సిటీస్ అనమాట ఐర్లాండ్లో, ట్రినిటీ కాలేజ్. ఇది డబ్లిన్ సిటీకి లిటరల్గా మధ్యలో ఉంటుంది అనమాట. 1592లో ఎస్టాబ్లిష్ చేశారు. లోపలికి వెళ్ళి చూద్దాం. నాకైతే ఫస్ట్ లుక్లోనే క్యాంపస్లోకి ఎంటర్ అవుతుండగానే ఒక చాలా గ్రాండ్ లుక్ అయితే కనిపిస్తుంది, అండ్ అలాగే చాలా కామ్గా కూడా ఉందన్నమాట. ఈ ప్లేస్లో ఏంటంటే బుక్స్ ఆఫ్ కెల్స్ అని చెప్పేసి చాలా ఓల్డ్ సెంచరీస్ మ్యానుస్క్రిప్ట్ ఉంటుంది అనమాట. అది మేజర్ అట్రాక్షన్ అని చెప్తారు, బట్ నేను మాత్రం జస్ట్ క్యాంపస్ చూడడం కోసం వచ్చాను. సో హిస్టారిక్గా చూసుకుంటే 1870s నుంచి 1970 వరకు ఈ కాలేజ్లో క్యాథలిక్స్ని అలౌ చేసేవాళ్ళు కాదంట. అట్లా అలౌ చేయలేదని చెప్పేసి ఈ సిటీలో యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ డబ్లిన్ అని చెప్పేసి ఇంకోటి ఓపెన్ చేశారు. ఈ క్యాంపస్ ఇది ఆల్మోస్ట్ 500 years ఓల్డ్ కాబట్టి ఆర్కిటెక్చర్ చూస్తుంటే కూడా మనకి ఒక ఓల్డ్ స్కూల్ యూరోపియన్ వైబ్ అయితే కనిపిస్తుంది ఇక్కడ. చాలామంది టూరిస్ట్ అయితే ఇక్కడ ట్రినిటీ కాలేజ్ లైబ్రరీ అనేది చాలా ఫేమస్ అనమాట. అది కాకపోతే దానికి టికెట్ ఉంటుంది, టికెట్ కొనుక్కొని వెళ్ళాలి. ఎగ్జాక్ట్గా చెప్పాలంటే 533 years ఓల్డ్ యూనివర్సిటీ ఇది. ఐర్లాండ్లోనే ది ఓల్డెస్ట్ యూనివర్సిటీ అనమాట. ఇక్కడ వెదర్ అయితే ఒక నిమిషం ఏమో ఫుల్గా ఎండ్ వస్తుంది, ఇంకో నిమిషం ఏమో మొత్తం క్లౌడీ అయిపోతుంది. ఇప్పుడు నేనున్న ఈ స్ట్రీట్ పేరు వచ్చేసి గ్రాఫ్టన్ స్ట్రీట్ అనమాట. ఇది డబ్లిన్లో వన్ ఆఫ్ ద ఫేమస్ స్పాట్స్. ఇక్కడ షాప్స్, క్యాఫేస్ అన్నీ ఉంటాయి. ఇవాళ నాకు పెద్ద ప్లాన్ అంటూ ఏం లేదు, ఈ సిటీ అంతా నడుచుకుంటూ ఎక్స్ప్లోర్ చేయడమే. ఐర్లాండ్ జనరల్గా తీసుకుంటే ఇది ఒక చిన్న కంట్రీ అనమాట. ఒక కోస్ట్ నుంచి ఇంకో సైడ్ కోస్ట్కి రఫ్గా 4 to 5 hours డ్రైవ్ చేసుకుంటూ కూడా వెళ్ళిపోవచ్చు. ఓవరాల్ పాపులేషన్ కూడా 5 million ఉంటారు అంతే. అండ్ దీని క్యాపిటల్ వచ్చేసి ఇప్పుడు నేను ఎక్స్ప్లోర్ చేస్తున్న ఈ సిటీ అనమాట, డబ్లిన్. పెద్ద పెద్ద సిటీస్కి వెళ్తే చాలా ఓవర్వెల్మింగ్ అనిపిస్తుంది, బట్ డబ్లిన్ మాత్రం అట్లా లేదు, చాలా సటిల్గా ఉంది.
టైం ఇప్పుడు వచ్చేసి 2:30 అవుతుంది. నేను పొద్దున్న నుంచి డబ్లిన్ స్ట్రీట్స్లో తిరుగుతూనే ఉన్నా. బట్ ఇవాళ ఫ్రైడే ఆఫ్టర్నూన్ అని చెప్పేసో మరి నాకు తెలీదు, స్ట్రీట్స్ అయితే ఫుల్ బిజీ ఉన్నాయి. నేనున్న ఈ ఏరియా వచ్చేసి టెంపుల్ బార్ అని పిలుస్తారు. డబ్లిన్ వచ్చిన ఏ టూరిస్ట్ అయినా సరే ఇక్కడికి రాకుండా వెళ్ళరనమాట. ఇక్కడ మీకు కింద కనిపించేవి కూడా ఈ కాబుల్ స్టోన్స్ కూడా ఆల్మోస్ట్ కొన్ని 100 years అని చెప్తున్నారు ఇక్కడ. బట్ ఈ ఏరియా అంతా కూడా ఈవినింగ్ టైంలో ఫుల్ ఆఫ్ పబ్స్ అండ్ లైవ్ మ్యూజిక్ స్పాట్స్తో చాలా బిజీగా ఉంటుంది. ఇంకొకటి నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఎక్కువగా ఇక్కడ ఆబ్వియస్గా ఈ ట్రెడిషనల్ ఐరిష్ మ్యూజిక్ కూడా లైవ్లో ఎక్కువ ప్లే చేస్తున్నారు. ఇక్కడ ఉండే ఈ బార్లన్నీ కూడా ఆల్మోస్ట్ కొన్ని సెంచరీస్ ఓల్డ్ అంట. ఈ టెంపుల్ బార్ లోపలికి వెళ్ళి చూద్దాం. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఐర్లాండ్లో పబ్ కల్చర్ అనేది చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. ఎందుకంటే పబ్స్ అనేవి డ్రింకింగ్ కోసం మాత్రమే కాదు, ఇక్కడ కొన్ని ఐరిష్ కంట్రీ టౌన్స్లో ఫ్యామిలీ గ్యాదరింగ్స్ కూడా పబ్స్లో జరుగుతాయి అన్నమాట. అదొక ట్రెడిషన్ లాగా. బట్ మనకి జనరల్గా కాఫీ షాప్ గ్యాదరింగ్స్ ఎలాగో ఇక్కడ పబ్స్ కూడా అంతే. డబ్లిన్లో ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ కూడా చాలా ఎఫిషియెంట్గా ఉంది. నేను వచ్చేటప్పుడేమో ట్రైన్లో వచ్చాను, వెళ్ళేటప్పుడేమో ఈ డబుల్ డెక్కర్ బస్ అనమాట. ఇక్కడ చూడండి మనకి ఛార్జింగ్ పాయింట్స్ కూడా ఉన్నాయి బస్లో. అంతేకాదు ఇక్కడ వైఫై కూడా ఉంది బస్లో. ఐర్లాండ్లో ఈ బ్యారీస్ టీ అనేది బాగా ఫేమస్ అనమాట. మనం ఏ ఎయిర్బిఎన్బికి కానీ హోటల్స్కి వెళ్ళినా ఇది ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది మనకి. ఇక్కడ చాలామంది టీయే తాగుతారు అనమాట ఎక్కువ. మన ఇండియాకి దీనికి కొంచెం రిలేషన్ చాలా ఎక్కువ అనిపిస్తుంది నాకు. ఐర్లాండ్లో కూడా ఎవరైనా సరే ఇప్పుడు మనం ఇంటికి పిలుస్తాం కదా, టీ తాగి వెళ్ళండి అని చెప్పేసి, అట్లనే ఉంటుంది ఇక్కడ. డిన్నర్కి రండి అని ఎవరు అన్నారు, ఈవినింగ్ టీకి రమ్మంటారు అట్లా.